ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితి గతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని తెలుసుకుందాం. ధనమూలమిదం జగత్. ధనం లేనిదే కీర్తి, ప్రతిష్ట, పరువు ఏమీ ఉండేటటువంటి అవకాశం లేదు, విశేషించి కలియుగంలో. అటువంటి ధనం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇంకా చేస్తూ ఉండేటటువంటి అనేకమైనటువంటి పరిశ్రమల్లో కలగాలి అంటే ధనలక్ష్మి ఆరాధన తప్పనిసరి. ఆ కారణంగా శుక్రవారం నాడు ద్వాదశ రాశుల వారు ధనలక్ష్మీదేవిని ఏ విధమైనటువంటి విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలు తెలుసుకుందాం. దీంతోపాటు శ్రీచక్రానికి ఉండే ప్రత్యేకత ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో ఆ విశేషాలని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాహాది శుభకార్యాలు స్థిరమయ్యాయనేటటువంటి సూచన ఏర్పడుతుంది. ఆ శుభవార్తతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో స్థిరమైనటువంటి నిర్ణయానికి రాగలుగుతారు. వృత్తి వ్యాపారాల్ని చేస్తుండేటటువంటి వారు, ఉద్యోగాల్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారులు అదనపు బాధ్యతల్ని అందించినప్పటికీ కూడా ఏ విధంగా సూటిగా శుటిసూత్రంగా పనుల్ని చేసుకోవాలో ఆ మెళకువల్ని బాగా తెలుసుకోగలుగుతారు ఉద్యోగస్తులు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఖర్చుల్ని ఎలా నియంత్రించుకోవాలో ఆ విశేషాలని మరికొన్ని సంస్థలకి వెళ్ళి అధ్యయనాన్ని చేసి అర్థం చేసుకోగలుగుతారు. వృద్ధుల ఆరోగ్యం చక్కగా ఉంటూ ఉంటుంది. ఎవరికి అనారోగ్య భావన కూడా ఉండనే ఉండదు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు ధనలక్ష్మీదేవిని గంధ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్య ప్రతికూలతలు తొలగిపోతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం విదేశాల్లో కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా విదేశాలకి వెళ్ళవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఆ వార్తని వినే అవకాశం కూడా ఉండొచ్చు. ఉద్యోగాలని చేస్తూ ఉండేటటువంటి వారికి మానసికమైనటువంటి భద్రత బాగా ఉంటూ ఉంటుంది. అయితే శారీరకమైనటువంటి శ్రమ శరీరానికి మోయలేనంతగా అనిపించవచ్చు. చికాకు, విసుగు, కోపం పెరగచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులు తప్పక సహకరించవలసి ఉంటుంది. క్రయ విక్రయాల్లో లాభాన్ని పొందాలని కమిషన్ వ్యాపారం చేసేటటువంటి వారికి దాదాపుగా నిరాశ ఎదురు కావచ్చు. కాబట్టి ఎక్కువ మొత్తంలో స్థలాలని కొనడం, అమ్మడం చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండక తప్పనిసరి. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఎంత శ్రమించినప్పటికీ కూడా అనుకున్నంత ఫలితాలు రాకపోవచ్చు. ఇది తాత్కాలికమే అనేటటువంటి ఆలోచనలో ఉండి తీరాలి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ స్పష్టమైనటువంటి నిర్ణయానికి రాలేకపోవచ్చు ఈ రాశివారు. ఒకే సందర్భంలో 2 తీరుల విభిన్నమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉంటూ ఉండొచ్చు. భార్యాభర్తలు ఉద్యోగరీత్యా కానీ లేదా ఇతరమైనటువంటి కారణాలతో కానీ దూరంగా కానీ ఉన్నట్లయితే దగ్గరకు రావడం కోసం ప్రయత్నం చేసుకోవడం చాలా అవసరం. జీవితంలో సరైనటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా కావచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో ఏవైనా పొరపాట్లని చేసి ఉన్నానా అనే వెనుకబాటు ఆలోచనకి రావడం మంచిది కాదు. చేస్తూ ఉన్నటువంటి పనిని అంకిత భావంతో కానీ చేస్తున్నట్లయితే నష్టము, కష్టము ఏమాత్రము రానే రాదు అని గ్రహించగలగాలి.
రాజకీయ రంగానికి చెందినటువంటి వారు మౌనంగా ఉండడం మంచిది, లేదా తక్కువ మాట్లాడడం మంచిది. అందరితోనూ విశేషంగా ఎక్కువసేపు మాట్లాడడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు ధనలక్ష్మీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా మధ్యమంగా ఉంటారు. ఏ నిర్ణయాన్ని చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. శారీరకంగాను మానసికంగాను కూడా నిరుత్సాహం గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన సక్రమంగా ఉండకపోయేటటువంటి కారణంగా ప్రతి వస్తువుని కూడా మరమ్మతులు చేయించడం, ఇళ్లకి మరమ్మతులు చేయించడం, వ్యవసాయ భూములకి మరమ్మతులు చేయించడం అనే కార్యక్రమాలతో విశేషంగా ధనం ఖర్చయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఎక్కడో నిరర్థకంగా పడినటువంటి ఆస్తుల్ని అమ్మివేయాలనే ఆలోచనని ఆప్తులు, బంధువులు, మిత్రులు ఇంకెవరో చెప్తూ ఉంటే ఆ ఆలోచనకు వస్తారు. కానీ అది ఏమాత్రమూ సాధ్యపడే అంశం కాదు. ఏ విధంగానూ అవి విక్రయింపబడవు. ముఖ్యంగా వస్తు విలాస సామగ్రిని కొనాలనే ఆలోచనతో కుటుంబంలో స్త్రీలు ఉన్నటువంటి వేళ పురుషులు వ్యతిరేకించేటటువంటి కారణంగా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అలజడి చెలరేగవచ్చు. ఇది ఈ రోజుకి మాత్రమే. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ధనలక్ష్మీదేవిని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే తమ సంతానానికి సంబంధించిన మేధాశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉద్యోగాన్ని చేయవలసి వస్తుంది. తోటి ఉద్యోగులు కానీ లేదా క్రింది ఉద్యోగులు కానీ వీరి పట్ల ప్రత్యేకమైన శత్రుభావం కలిగి ఉండే అవకాశం ఉంది. స్వధర్మమే తనని రక్షిస్తుందనేటటువంటి విశ్వాసంతో ఉన్నట్లయితే ఏ విధమైన ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు కేవలం ధనార్జన మాత్రమే తమ ధ్యేయం అని అనుకోకుండా కానీ ఉన్నట్లయితే ఎక్కువ లాభాలని పొందగలిగే అవకాశం పుష్కలంగా ఉంది. సంగీత శాస్త్రానికి సంబంధించినటువంటి నైపుణ్యం ఉన్నవారికి ప్రత్యేకమైన పురస్కారాలు లభించే అవకాశం ఉంది. మరింతగా అభ్యసించుకోవడం అవసరం. విద్యార్థులు మరింతగా కానీ కృషి చేసినట్లయితే పోటీ పరీక్షల్లో తప్పక విజయాన్ని సాధించగలుగుతారు. ఉత్తమ స్థాయిలో గుర్తింపుని పొందగలిగే అవకాశం కూడా ఉంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు ధనలక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా మహిళలు దృఢంగా ఉంటారు. వ్యాపారాన్ని చేయాలనేటటువంటి బలమైన ఆలోచనకి వస్తారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారం ద్వారా మధ్యమంగా ఉండొచ్చు. అయినా ధైర్యంగా ఉండగలుగుతారు. స్థానచలనానికి సంబంధించిన సూచన పై అధికారుల నుండి వచ్చే అవకాశం ఉంది. ఏ విధమైనా సరే ఇష్టంగానే ఉన్నాము అని కానీ చెప్పినట్లయితే స్థాన చలనం జరిగే అవకాశం ఉండకపోవచ్చు. తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. అయితే కార్యభారం కారణంగా ఈ రోజుకి అది సాధ్యపడకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగాలకు చెందినటువంటి వారు విద్యుత్ పరికరాల విషయంలోనూ ఇతరమైనటువంటి పరికరాల విషయంలోనూ తగినటువంటి భద్రతా నియమాలని జాగ్రత్తల్ని తప్పనిసరిగా పాటించవలసి వస్తుంది. దూరభార ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం, వాహనం విషయంలో అలాగే వస్తు ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తని పాటించడం మరింత అవసరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు ధనలక్ష్మీదేవిని పుష్పజలంతో అభిషేకించినట్లయితే అదృష్టం ప్రాప్తిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అత్యుత్సాహంగా ఉంటారు మహిళలు. దూరపు ప్రాంతాల్లో ఉద్యోగాలు అక్కర్లేదనుకునేటటువంటి నిర్ణయానికి వస్తారు. చేస్తున్నటువంటి ఉద్యోగం
తక్కువ వేతనంతో ఉన్నదైనప్పటికీ కూడా దగ్గరి ప్రాంతానికే తమ అభిప్రాయాన్ని ఇష్టాన్ని తెలియచేస్తారు. న్యాయస్థానాల్లో అభియోగాలు కానీ ఉన్నట్లయితే ఇప్పటిప్పట్లో పరిష్కరింపబడే అవకాశం ఏమాత్రమూ లేనటువంటి కారణంగా రాజీ మార్గానికి వస్తారు. అది చక్కనైనటువంటి పరిష్కారం కాగలుగుతుంది కూడా. పాత బకాయిల్ని వసూలు చేసుకునేటువంటి సందర్భంలో మంచి నైపుణ్యాన్ని చూపిస్తారు. దాదాపుగా వసూలు చేసుకోగలుగుతారు. అయిన వారికి రుణాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. తప్పక రుణాన్ని ఇచ్చే అవకాశం ఉంది. నష్టపోయేటటువంటి అవకాశం ఏమాత్రమూ లేనే లేదు. అప్పచెల్లెలతో అన్నదమ్ములతో మాట్లాడేటటువంటి సందర్భంలో మాత్రం చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాత విషయాలను ఎత్తుకోకుండా మౌనంగా ఉండడం, తక్కువగా మాట్లాడడం, ఆచితూచి మాట్లాడి వ్యవహారాన్ని పరిష్కరింపజేసుకోవడం ఎంతైనా అవసరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు ధనలక్ష్మీదేవిని ఫలరసంతో అభిషేకించినట్లయితే కీలక నిర్ణయాలు సానుకూలపడే అవకాశం ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అతి నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉంది. సకాల భోజనం, సకాల నిద్ర ఉండేటటువంటి అవకాశం గోచరించడం లేదు. కేవలం వ్యాపారం మీద మాత్రమే దృష్టి పెట్టడం, స్పెక్యులేషన్ మీదే తమ సంపూర్ణమైనటువంటి ఆలోచనని కొనసాగింప చేస్తూ ఉండడం దీనికి కారణం. కుటుంబ సభ్యులతో కూడా ఐకమత్యం అంతంత మాత్రంగానే ఉండే అవకాశం గోచరిస్తోంది. తప్పనిసరిగా దూరభార ప్రయాణాలని చేస్తారు. ప్రయాణాల వల్ల ఆనుకూల్యం లభించే అవకాశం చాలా తక్కువ. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు రహస్యంగా రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనకి వస్తారు. ఆ కారణంగా భాగస్వాములతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. ఒకరిద్దరు భాగస్వాములు సంస్థ నుండి వెళ్ళిపోయే అవకాశం దాకా పరిస్థితి రావచ్చు. కాబట్టి బహిరంగ చర్చని చేసి సభ్యులతో ఆ మీదటే ఓ నిర్ణయాన్ని చేసుకోవడం అవసరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ధనలక్ష్మీదేవిని తెల్లగన్నేరులతో అర్చించినట్లయితే సంఘంలో మీ మాటకి విలువ పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. దేనికి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని చెప్పకుండా దాటవేస్తూ ఉంటారు. సమాధానాన్ని తల్లిదండ్రుల మీదనే ఆధారపడుతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాన్ని చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం లభించే అవకాశం చాలా తక్కువ. ఆర్థికమైనటువంటి నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేసే తనం గోచరిస్తోంది. తరువాత ఎప్పుడో పశ్చాత్తాపపడే ప్రయోజనం ఉండకపోవచ్చు. పై పరీక్షలకి చదవాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ఉద్యోగులు వెంటనే కార్యరంగంలోకి దూకడం సరైనది తప్ప వాయిదా వేస్తూ వెళ్ళినట్టయితే ప్రయోజనం ఉండకపోవచ్చు. పదవీ ఉన్నతి కోసం ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడదు. ఆర్థికమైనటువంటి వేతన లాభం కోసం ప్రయత్నం చేసినా అది దాదాపుగా ఫలించకపోవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండడం కోసం ప్రయత్నాన్ని చేయడం మంచిది కాదు. తమ పని ద్వారా ప్రతిభని చూపించినట్టయితే తప్పక ఆ విధమైనటువంటి అనుకూలత ఏర్పడబోతుంది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శుక్రవారం సందర్భంగా ధనలక్ష్మీదేవిని ధనురాశి వారు మల్లెలతో అర్చించినట్లయితే అనారోగ్య భావన అనేది కలగనే కలగదు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన ఐకమత్యాన్ని అనుక్షణం పర్యవేక్షిస్తూ పరిరక్షిస్తూ ఉంటారు కూడా. వ్యాపారం చక్కగా సాగుతూ ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా వ్యాపారానికి సంబంధించిన అంగడిని తెరుస్తూ ఉండాలనే విశేషాన్ని ఎప్పుడూ మర్చిపోనే కూడదు. ఒకరికి ఒకరు సహాయపడుతూ వ్యాపారాన్ని నిర్వహించుకుంటూ ఉన్నట్లయితే తప్పక వ్యాపారం అభివృద్ధి పథంలో సాగి తీరుతుంది. కుటుంబంలో మంచి ఐకమత్యం ఉన్నప్పటికీ కూడా వచ్చి పోతూ ఉండేటటువంటి బంధువుల కారణంగా అప్పుడప్పుడు కొన్ని వివాదాలు చెలరేగే అవకాశం ఉంది. అనుక్షణం జాగ్రత్తతో ఉండడం అవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలని ఆచితూచి తామే తీసుకోవడం, అంటే భార్యాభర్తలు మాత్రమే తీసుకోవడం అత్యవసరం. రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనని పూర్తిగా మాని
పొదుపు సూత్రాన్ని పాటించి పరిస్థితిని దాటవేయడం చాలా మంచిది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు నందివర్ధనాలతో ధనలక్ష్మీదేవిని అర్చించినట్లయితే వృత్తిపరంగా సమస్యలు రానే రావు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులైనటువంటి వారు ఆచితూచి పనుల్ని చేసుకుంటూ ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడడం అధికారులతో అవసరం తప్ప ఎక్కువ చనువుని తీసుకోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం తప్పనిసరి. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు అధికమైనటువంటి లాభాలని ఆశించి మూల్యాన్ని పెంచి అమ్మడం కానీ లేదా ఇతరమైన అధర్మ రూపంగా వ్యాపారాన్ని కానీ చేస్తే జరిమానా దాకా వెళ్లే పరిస్థితి గోచరిస్తోంది. ధర్మబద్ధంగా ఉండడం అవసరం. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఈనాటికి ఏమాత్రమూ లేవు. రాజకీయ రంగానికి చెందినటువంటి వారు తప్పనిసరిగా ఆలోచన చేస్తూనే ఉంటారు. సరైనటువంటి తీరులోనే అడుగులు వేస్తూ ఉండేటటువంటి కారణంగా మంచి పేరు ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. అయితే వాటిని నిలుపుకోవడం కోసం మాత్రం తగిన శ్రమని పడక తప్పదు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధనలక్ష్మీదేవిని మందారాలతో అర్చించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు తొలగిపోతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు మానసికమైనటువంటి చాంచల్యానికి గురై సరైనటువంటి నిర్ణయాన్ని చేయలేకపోవచ్చు. ఆప్తులతో బంధువులతో అనుకూలమైనటువంటి ఆలోచనని చేస్తారు. చేసి వాటిని అమలు చేయాలనేటటువంటి ఆలోచనలో కూడా ఉంటారు. ముఖ్యంగా చెక్క వస్తువుల్ని అలాగే ఇనప వస్తువుల్ని ఇంట్లో కొనుక్కోవాలనే ఆలోచనతో లెక్కకు మించి ఖర్చు చేసేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి ప్రణాళికని వేసుకుని మాత్రమే వ్యయం చేయడం అవసరం. తొందరలో ఒక శుభకార్యానికి సంబంధించిన ఊహ ఫలించబోతోంది కాబట్టి ఆర్థికమైనటువంటి నియంత్రణ ఉండడం ఎంతైనా అవసరం. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి అదనపు బాధ్యతల్ని కానీ కేటాయించినట్లయితే నిర్ద్వంద్వంగా నేను చేయలేననే యథార్థాన్ని ఒప్పుకోవడం అసమర్థత కిందికి రాదనే యథార్థాన్ని గుర్తించగలగాలి. అయితే తమ వ్యతిరేకతని నిదానమైనటువంటి శైలిలో తెలియచేయడం అవసరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు సువర్ణ గన్నేరులతో ధనలక్ష్మీదేవిని అర్చించినట్లయితే ఆరోగ్యంలో తప్పక స్వస్థత చేకూరుతుంది. ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఖగోళం నుంచి ప్రత్యేకంగా తమకున్నటువంటి పరికరాలతో ఫోటోని తీయగా ఈ ప్రపంచమంతా శ్రీచక్రం ఆధారంలో కనిపిస్తుంది అని నాసా వారే తెలియజేసిన విషయం ఉంది. ఆ శ్రీచక్రం అంత గొప్పగా విజ్ఞాన శాస్త్రానికి కూడా అంగీకరింపబడ్డది అవుతూ ఉంటే ఈ విషయాన్ని ఎన్నడో ప్రాచీనులు తెలియజేశారు. ఆ శ్రీచక్రానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విశేషాన్ని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవికి ఉన్న వేరు రూపాల్లో దుర్గా, కాళీ, లలిత ఈ 3 రూపాలు అతి ముఖ్యమైనవి. ఈ 3 రూపాల్లోనూ దేవి విస్తృతంగా పూజింపబడుతూ ఉంటుంది. ఈ 3 రూపాల్లోని లలితాదేవి రూపానికి శ్రీచక్రం చిహ్నంగా నిలుస్తోంది. శ్రీచక్రం అతి ముఖ్యమైన ఒక యంత్రం. ఇది రేఖాగణిత సంబంధమైన చిత్రం. ఇది లలితాదేవి ఆకృతిని సంజ్ఞలతోనూ గుర్తులతోనూ వ్యక్తీకరిస్తూ ఉంటుంది. శ్రీచక్రం తన కేంద్రంలో ఒక బిందువుని కలిగి ఉంటుంది. ఈ బిందువు 9 త్రికోణాలతో పరివేష్టింపబడి ఉంటుంది. ఇది సర్వోత్కృష్టమైన చైతన్య శక్తి వివిధ స్థాయిల్లో వికసిస్తూ విస్తరించే పరిణామ క్రమం చిత్రీకరణ శ్రీచక్రం. ఇది దైవ సంబంధమైన శక్తికి చిహ్నం. ఈశ్వరీయ శక్తి విశ్వసృష్టిని వికసింపజేసిన పరిణామ క్రమంతో పాటు ఆ విశ్వ ఆకృతిలో కూడా శ్రీచక్రం రూపకల్పనలో పొందుపరచబడి ఉంటుంది. భగవంతుని పరిపూర్ణత్వాన్ని అన్ని దశల్లోనూ తెలియజేసే చిహ్నం లేక సూచకంగా శ్రీచక్రం భాసిల్లుతోంది. 2 కొలతలతో చిత్రంగా చెక్కబడిన ఈ శ్రీచక్ర చిత్రాన్ని శ్రీచక్రం అంటారు.
ఉపరిభాగం పైకి లేచినట్టుండే 3 కొలతలతో చెక్కబడిన శ్రీచక్ర చిత్రాన్ని శ్రీచక్ర మేరువు అంటారు. ఈ 2 ఆకృతులు కూడా శ్రీచక్రాన్ని స్థిరంగా ఆరాధించడానికి ఉపయోగపడతాయి. భూర్జపత్రం మీద కానీ, రాగి, వెండి, బంగారు రేకుల మీద కానీ శ్రీచక్రాన్ని చిత్రీకరించవచ్చు. శ్రీచక్ర మేరువుని సాధారణంగా పంచలోహ మిశ్రమంతో, అంటే బంగారం, వెండి, రాగి, తగరం, సీసం అనేటటువంటి వాటి మిశ్రమంతో తయారు చేస్తారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. జీవితం సుసంపన్నంతో వెలుగొందడానికి, అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి వాస్తుశాస్త్రరీత్యా మన ఋషులు చెప్పినటువంటి వివిధ ముఖ్యాంశాలని కనుక ఆచరించినట్లయితే అభ్యుదయ పథంలో మనమంతా కూడా పయనించడానికి ఆస్కారం ఉంటుంది. దీని రీత్యా పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి చక్కని ఉపాయాన్ని మనకు ఋషులు తెలియజేశారు. గురువారం నాడు పగలు ఆవుకు 3 రొట్టెలు, బెల్లం తినిపించాలి. బెల్లం రొట్టె లోపల ఉంచవచ్చు. ఉద్యోగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ ఉన్నతి అనేటువంటిది లభించడానికి ఆస్కారం ఉన్నది. ఈ విధంగా చేసినట్లయితే ఆర్థిక పరమైనటువంటి చికాకులు గనక వస్తూ ఉన్నట్లయితే, ఎంత ప్రయత్నించినప్పటికీ కూడాను ఉన్నతకరమైనటువంటి మార్గం కనుక కనిపించకపోతే, శుక్రవారం నాడు 3 చిన్న ఏలకులు తీసుకొని ఏదైనా ఆలయంలో కూర్చోండి. 3 ఏలక్కాయలు తీసుకొని చేతిలోకి ఆలయంలో కూర్చోండి. అలా కూర్చున్నటువంటి వాళ్ళు ఓం శ్రీం అనే మంత్రం 108 సార్లు జపించండి. అలా జపించిన తర్వాత ఆ 3 ఏలకులు మీరు నోట్లో వేసుకొని నమిలివేయండి. తప్పనిసరిగా ఆర్థిక పురోభివృద్ధి కలిగి తీరుతుంది సుమా. ఇంట్లో ప్రతిరోజు గదిలో బండలు తుడిచేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి తుడవటం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలన్నీ కూడాను శమిస్తాయి, అంటే తొలగిపోతాయి అని చెప్పేసి అర్థం. నగదు పెట్టెను ఎప్పుడూ కూడా ఖాళీగా మాత్రం ఉంచకూడదు. అందులో కుబేర యంత్రము, కస్తూరికాయ, శ్రీ యంత్రము అనేటువంటివి తప్పనిసరిగా ఉంచుకోండి. ఇలా గనక ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి మీ ఇంట విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. కుబేర దిశ ఉత్తరం కాబట్టి నగదు పెట్టెను ఉత్తరాభిముఖంగా ఉంచేటువంటి ఏర్పాట్లు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవడం చాలా మంచిది. ఇంటి ముఖద్వారానికి ఎదురుగా వీధి శూల గనక ఉంటే దాని ఎదురుగా ఒక పూల కుండీని అమర్చండి. వీధి శూల గనక ఉన్నట్లయితే ఎదురుగా పూల కుండీ పెడితే ఆ శూలతత్వం తొలగిపోతుంది. గృహ యజమాని తన పడక గది తలుపు దగ్గర 2 గంటలు కానీ 8 చైనా నాణేలు కానీ వేలాడ తీయవచ్చు. ఈ విధంగా చేసినా కూడా సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంది. ఇంటి యజమాని తాను నిద్రించేటువంటి పడక గదికి సింహద్వారానికి ఒక చిన్న గంటను 5 ముఖాల రుద్రాక్షను వరుసగా తోరణంలాగా కట్టి ఆ తోరణాన్ని మీరు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయే ముందు ఉన్నటువంటి సింహద్వారానికి, అంటే ఆ యొక్క ద్వారబంధానికి చక్కగా అమర్చండి. ఇలా అమర్చినటం వల్ల చాలా చక్కటి ఫలితాలు చవి చూడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. వేప చెట్టు అత్యధిక లాభదాయనిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. వేప గణపతి ఇంటిలోని పూజా మందిరంలో గనక ఉంచినట్లయితే అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంది.
కార్యాలయాల్లో ద్వారానికి రెండు వైపులా కూడాను చిన్న చిన్న పూల మొక్కలు, పూల కుండీలు ఉంచడం వల్ల కీర్తి, ధనం అనేటువంటివి కూడాను లాభిస్తాయి సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు చైత్రమాసం శుక్లపక్షం చతుర్థి. ఈరోజు మృగశిర నక్షత్రం. శ్రీవ్రతము అంటారు. మత్స్య జయంతి ఈ రోజునే చేస్తారు. ఈరోజు లక్ష్మీ ఆరాధనకు చాలా అనుకూలమైనటువంటి రోజు. ముఖ్యంగా చేతిలో ద్రవ్యము మిగులకపోతే, వచ్చింది వచ్చినట్టుగా ఖర్చయిపోతూ ఉంటే, వృధా ఖర్చులు పెరిగిపోతూ ఉంటే ఏం చెయ్యాలో లక్ష్మీ తంత్రాది గ్రంథాలు మనకు అనేక పరిహారములను చెప్పడం జరిగింది. అందుకే చైత్రమాస శుక్లపక్ష చతుర్థి, అది కూడా శుక్రవారం నాడు వస్తే శ్రీవ్రతము చెయ్యాలి అని శాస్త్రవచనం. ఈ రోజున ప్రాతకాలంలో కానీ లేదా సాయంకాలం కానీ లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చెయ్యండి ముత్తైదువులు. ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమనే మీరు తిలకంగా ధరించండి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీరు ఆచరించినటువంటి కుంకుమార్చన కుంకుమ ఏదైతే ఉందో ఆ కుంకుమనే మీ భర్త పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ కుంకుమ ధారణ చేస్తే అలక్ష్మీ దోషాదులు తొలగిపోతాయి, లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. అలాగే సాయంకాల సంధ్యా సమయంలో ఈ లక్ష్మీ అష్టోత్తరం చేసినటువంటి కుంకుమను డబ్బు పెట్టేటువంటి ఏదైతే బీరువా ఉందో ఆ బీరువాలో ఆ కుంకుమను కొద్దిగా పెట్టి చక్కగా అగరుబత్తి పొగ ఏదైతే ఉన్నదో ధూపము ఆ ధనం పెట్టేటువంటి చోటున చక్కగా చూపించి ఒకసారి ఆ మహాలక్ష్మి స్తోత్రపారాయణం కానీ మహాలక్ష్మి స్మరణ కానీ చేసినట్లయితే ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది, దుబారా ఖర్చులు తగ్గిపోతాయి అని లక్ష్మీ తంత్రం అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజున గృహంలో వాస్తు దోషాలు తొలగింప చేయటానికి మణిద్వీప పారాయణం చేయటం కూడా చాలా మంచిది అని. మణిద్వీప పారాయణం ఈరోజు సంధ్యాకాల సమయంలో చేసి అమ్మవారికి పాయసాన్న నివేదన చేస్తే వాస్తు దోషములు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక సదాచార విషయంలో స్మృతులు చాలా ఉన్నాయి, కానీ వాటిలో 18 స్మృతి గ్రంథాలకు పెద్దపీట వేశారు మన పెద్దవారు. ఆ 18 స్మృతులు ఏమిటి అంటే మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క, హారీత, ఆపస్తంభ, అలాగే అత్రి, అంగిరస, యమ, ఉషన స్మృతి, గౌతమ స్మృతి, శంఖస్మృతి, లిఖిత స్మృతి, శాతతాప స్మృతి, సంవర్తన స్మృతి, దక్ష స్మృతి, బృహస్పతి స్మృతి, ప్రాచేత స్మృతి, విష్ణు స్మృతి అని 18 స్మృతి గ్రంథాలు. ఈ స్మృతి గ్రంథాల యందు పేర్కొన్నటువంటి ఆచారములే మనకు ఇవాళ మనమందరం కూడా పాటిస్తూ వస్తున్నాము. ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేటువంటి వాటన్నింటినీ కూడా ఈ గ్రంథముల యందు పేర్కొనడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథాన్ని కూడా ప్రమాణ గ్రంథంగా స్వీకరించి ఆ ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా ఆచరిస్తూ ఉంటారు. ఓం స్వస్తి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. విజయం పొందే వ్యక్తి చిరునవ్వులు చిందిస్తే ఒక రకంగా ఉంటుంది. పరాజయం పొందిన వ్యక్తి దుఃఖభారమగ్నుడై అప్పుడు నవ్వినా కూడా ఆ నవ్వులో ఏదో ఒక విషాద రేఖ గోచరిస్తుంది. విషాదాంతః ఆనందో బ్రహ్మ అని సూత్రం ఉంది.
అంతరార్థం ఏమిటి అంటే ఏ విషాదమైనా ఆ పిదప విజయంగా మార్చుకోవాలి. ప్రతి ఓటమి ఒక విజయానికి నాంది అన్న ఆలోచన పెంచుకోవడమే విజయోస్తు అనే ఈ అంశంలోని పరమార్థం. ఉగాది నాటి పంచాంగ శ్రవణం చేస్తున్నాం, అయిపోయింది. ఆ తర్వాత అనేక రకాలుగా దేవతారాధనలు చేస్తున్నాం, గడిచిపోతున్నాయి. ఏం చేస్తే ఇంకా మనం వృద్ధిలోకి వస్తాం? డబ్బు మిగులుతుంది, 10 మంది మనల్ని గౌరవిస్తారు, సమాజంలో గౌరవానికి మనం పాత్రులమవుతాం, 10 మంది మన ఉనికిని కోరుకుంటారు. మన ఉనికిని అందరూ అభిలషిస్తున్నారా, లేక మనం వస్తూ ఉంటే ఆమడ దూరం పారిపోతున్నారా? ఏం చేస్తే 10 మంది మనల్ని ఆకర్షిస్తారు? ఇలాంటి ఆలోచనలతో మనం ఒక్కసారి ఊహిస్తే, శుక్రవారం నాడు విశేషంగా సనాతన ధర్మం లక్ష్మీదేవిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి అంటుంది. ధనం సులభంగా రావాలి అంటే ఇంకా ఏవైనా సులభమైన మార్గాలు ఉన్నాయా అంటే, ఏనుగు బొమ్మలను ఇంట్లో పెట్టుకోవాలి అని చాలామంది అంటూ ఉంటారు. ఏనుగు బొమ్మలు పెట్టుకున్నా కూడా ఇంకా డబ్బు రాలేదండి అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఏనుగు బొమ్మలను ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన డబ్బు రాదు. డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఊహలకు మూలం ఈ ఏనుగు బొమ్మలను పెట్టుకోవడం కావాలి. అంతేగాని బొమ్మలు పెట్టేశాం డబ్బు లేవండి అని అడగకూడదు. మహాలక్ష్మి స్వరూపం ప్రతిమ, విగ్రహం, పటం గమనిస్తే ఇరువైపులా 2 ఏనుగులు కలశములతో అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే చిత్రం మనకు గోచరిస్తుంది. ఆ అభిషేకం నీరు, కనకము అనేటట్టుగా కూడా చిత్రకారులు రమణీయమైన చిత్రములను మనకు అందిస్తూ ఉంటారు. నీటి నిలవ, నీటి విలువ తెలుసుకుంటేనే ఆ ఇంట్లో డబ్బు ఉంటుంది. ఈ ఏనుగులు ఉండేటటువంటి చోటు కూడా నీరే. గజేంద్రుడు కొలనులో ఉండేటటువంటి నీటిని నాశనం చేశాడు కాబట్టే మొసలి ఆ గజేంద్రుడి కాలు పట్టుకుంది. గజేంద్రుడికి ప్రాణం పోయినంత పని అయింది. నీవే తప్ప ఇతఃపరమ్మరిగా మన్నింపంతగు దీనుడి అంటూ గజేంద్రుడు ఆ స్వామికై ప్రార్థన చేశాడు. మనస్సులోనే కలడందురు దీనుల ఎడ కలడు కలండనడివాడు కలడో లేడో అంటూ ఆలోచన చేసి మనస్సులోనే దేవ ఆలయాన్ని నిర్మించుకొని అక్కడ ఉండేటటువంటి హరిని స్తోత్రం చేశాడు. ఏనుగు, నీరు, ఈ బోధ, ఈ కథ మనకేం చెబుతుంది అంటే, నీటి విలువను తెలుసుకోవాలి, నీటి నిలువలను సంరక్షించుకోవాలి. మడుగులు, చెరువులు, బావులు, నదులు ఇలా ఎక్కడెక్కడైతే నీటి వనరులు ఉంటాయో ఆ నీటి వనరులను కాపాడుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. నీటి దుర్వినియోగాన్ని అరికట్టాలి అని చెప్పడం కోసమే ఈ కథ. కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజ అని కృష్ణాష్టోత్తర శతనామావళిలో ఒక నామం చదువుకుంటూ ఉంటాం. కృష్ణుడు కాళీయ ఫణి మడుగులో ఆ కాళీయుని మీద నర్తన చేసి ఆ సర్పమును మడుగులో నుంచి వెడలగొట్టాడు. ఆ సర్పమును వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి నీటిని అందరూ స్వీకరించేలాగా జాగ్రత్తగా చర్యలు చేపట్టాడు. అంతరార్థం ఏమిటి అంటే, ఆ మడుగును పరిశుభ్రం చేసుకున్నాడు, నీటి వనరులను కాపాడుకున్నాడు. భాగవతమైన ఇదే అంశం చెబుతుంది, భారత రామాయణాలైనా ఇలాంటి అంశాలనే చెబుతాయి. నీటి నిలువలు, నీటి విలువలు తెలుసుకున్న వారి ఇంట్లోనే లక్ష్మి తాండవిస్తుంది. ఏ ఇంట్లో అయితే నీరు అలా దుర్వ్యయం చేసే విధంగా అనవసరంగా అలా వెళ్ళిపోతూ ఉంటుందో, కారిపోతూ ఉంటుందో, జారిపోతూ ఉంటుందో, వృధా అవుతూ ఉంటుందో, ట్యాప్ విప్పి కొళాయి విప్పేసి అలా నీళ్లు పోతూ ఉంటే కొంతమంది చూస్తూ ఉంటారు. వారి చేతిలో డబ్బు కూడా అలాగే వృధా వ్యయం అవుతుంది. నీటి విలువలు తెలుసుకొని కొళాయి కట్టేసి కాపాడితే, ఒక్కొక్క బిందువు, ఒక్కొక్క నీటి చుక్క ఒడిసిపట్టి కాపాడుకోగలిగితే మొక్క ఎదుగుతుంది, పుష్పాలు అందిస్తుంది, ఫలాలు అందిస్తుంది. అది ఎలాగో మన వద్ద ఉండే డబ్బు కూడా క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ అని ఒక సూత్రం. మన వద్ద ఉండే డబ్బు కూడా పెరగాలి అంటే కాపాడుకోవాలి, దుర్వినియోగపరచరాదు. వ్యసనాల బారిట డబ్బును వృధా చేస్తే ఆ డబ్బు మళ్ళీ మనకు తిరిగి రాదు. గోడకు వేసిన వెల్ల, సున్నం ఎలాంటిదో వ్యసనాల బారిట పడ్డ మనం చేసేటటువంటి వృధా ఖర్చు కూడా అలాంటిదే. బలవంతంగా మనం ఏదైనా వస్తువును కొంటున్నామా,
లేక మనం కొనే వస్తువు వల్ల ఇంటిల్లిపాదికి ప్రయోజనం కలుగుతుందా అనే ఆలోచన చేయాలి. అప్పుడే విజయం మనకు లభిస్తుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. విజయం పొందుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं సీతామాత దర్శనం చేసి యోగి పుంగవుడుగా కూర్చుని ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో రిషూతన నీయమస్తి పురీం లంకా నయూయం నచరావణ అన్నారు. వచ్చేస్తున్నాడు సుగ్రీవుడు. ఈ లంక ఉండదు, ఈ లంక కాలిపోతుంది, రావణుడు సంహరింపబడతాడన్నారు. యోగి మాటకి ఎదురు లేదు. యోగి నిజం చెప్పడం కాదు, యోగి నోటి వెంట వచ్చిన మాట ఈశ్వరుడు నిజం చేస్తాడు. అందుకే పెద్దలైన వారి నోటి వెంట ఒక మాట వచ్చింది అనుకోండి, అది వమ్మవడాన్ని ఈశ్వరుడు అంగీకరించాడు. తనకి పరమభక్తుడైన వాడన్న మాటే అబద్ధమైపోతే ఇక ఈశ్వరుడు ఉన్నాడన్న ఆస్తిక్యం ఎక్కడుంటుంది? అందుకే భాగవతంలో బలిచక్రవర్తి ఆఖ్యానంలో ఒక మాట అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. యోగిని ఎందుకు రక్షిస్తాను భక్తుణ్ణి అంటే, వాణ్ణి రక్షించడానికి కాదు, అటువంటి వాడు రక్షింపబడకపోతే నేనున్నానని ఎవరు నమ్మరు. నా కోసం భక్తుణ్ణి రక్షిస్తున్నాను, వాడి కోసం కాదన్నాడు. మహాయోగి హనుమ నోటి వెంట ఒక మాట వచ్చిందా, ఆ మాట నిజమైపోవలసిందే. మీరు పరాశర సంహిత చదవండి. 12 నెలలలో చైత్రమాసంతో మొదలుపెట్టి పాల్గొన మాసం వరకు ఒక్కొక్కరు హనుమని ఎలా ఉపాసన చేశారో, ఆయన్ని ఉపాసన చేస్తే ఆయన ఎలా సిద్ధిని అనుగ్రహించారో అర్థమవుతుంది. అంతటి మహితాత్ముడు ఆయన. ఇంద్రియములు ఎన్నడూ కూడా విశృంఖలత్వాన్ని పొందవు. ఏదో ఒక్కసారి కాదు, ఎంతటి వాడు కానివ్వండి, ఎప్పుడో అప్పుడు ఇంద్రియాలు కాట్లు వేస్తాయి. అందుకే ఇంద్రియాలకి ఇవ్వవలసినటువంటి సుఖం విషయంలో ధర్మంతో ముడేసేస్తారు. అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన 7 సంవత్సరముల 2 నెలల తర్వాత లింగ వివక్ష తెలుస్తుంది అని వేదాంతం. అందుకే ఉపనయనం చేస్తారు. ఆ తరువాత మనసు కామాన్ని పొందుతుంది కాబట్టే ధర్మపత్నినిచ్చి కామాన్ని ధర్మంతో ముడేసేస్తారు. మనసు తినాలని కోరుకుంటుంది కాబట్టే ఒక మధుర పదార్థాన్ని తినాలి అని కోరిక పుడితే ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా 10 మందికి పెట్టి నువ్వు తిను అంటారు. కానీ హనుమ అయితే అనితర సాధ్యమైనటువంటి ఇంద్రియ నిగ్రహం. అసలు లోకంలో మీరు ఆయనతో పోల్చి చెప్పడం ఇక సాధ్యం కాదు. అందుకే ఆయన గురించి చెప్పాలి అంటే తులసీదాస్ గారు చెప్పాలి. నిజంగా మహానుభావుడు. ఒక్కొక్క మాట పడింది ఆయనకి. హనుమద్ అవతారం అంటారు. ఆయన ఒక్కొక్క మాట వేస్తే ఆయన గురించి సకల గుణ నిధానం అంటారు. అన్ని గుణములు నిధిగా ఎవరి దగ్గరుండిపోయాయి అంటే హనుమ దగ్గరే. మీరు ఏ విషయాన్ని అన్వయం చెయ్యండి, ఆయనకే అన్వయం అయిపోతుంది. ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహం ఎంత గొప్పది అంటే, ఆయన సీతామాత యొక్క దర్శనం కోసమని చెప్పి వెళ్ళారు. ఇంద్రియాలన్నిటిలోకి నాయకత్వం వహించేటటువంటి ఇంద్రియం కన్ను. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిరప్రధానం. కన్ను ముందు నడుస్తుంది. నాయకుడు ముందు నడుస్తాడు. నాయక 5 ఇంద్రియములలోనూ ముందు వెళ్ళే ఇంద్రియం ఏది అంటే కన్ను. కన్ను ఇలా చూస్తూ చూస్తూ ఎక్కడో నిలబడుతుంది ఆకర్షణ పొంది. ఎక్కడ కన్ను నిలబడిందో అక్కడ మనసు వెళ్ళి నిలబడుతుంది. కన్ను నాయకత్వం వహిస్తుంది ఇంద్రియాలకి. అందుకే నాయక నయన 2 దగ్గరగా ఉంటాయి. అటువంటి కంటితో ఏదైనా చూడడంలో మీరు ఆకర్షితులయ్యారనుకోండి, మీరు ఏ ప్రయోజనం మీద బయలుదేరారో ఆ ప్రయోజనాన్ని సాధించడంలో వైక్లభ్యాన్ని పొందుతారు. ఎందుచేత అంటే కన్ను ఒకసారి ఆకర్షింపబడిపోతే మనసు దాని వెనక వెళ్ళి నిలబడిపోతుంది. మనసు వెళ్ళి నిలబడిపోతే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత ముఖ్యమైన కార్యం మీద ఉన్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. నాకు ఒకప్పుడు చాలా తెలివైన విద్యార్థి ఒకడు నా దగ్గరికి వచ్చి ఏడ్చాడు. ఏమయ్యా ఏడుస్తున్నావు అన్నాను. సార్ ఎంసెట్లో చాలా మంచి ర్యాంక్ వస్తుంది అనుకున్నాను సార్,
కానీ నాకు ఎంసెట్లో చాలా భయంకరమైన ర్యాంక్ వచ్చింది. దగ్గరగా 85,000 పైచిలుకు. మా అమ్మ నాన్న తల కొట్టుకుని ఏడుస్తున్నారు. మా కాలేజీ వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు నాకు ఎందుకు వచ్చిందో. తల పట్టుకుంటున్నారు, సార్ నేను ఎందుకు సార్ ఇలా అయిపోయానన్నాడు. అంటే నేనన్నాను, నాకేమైనా దివ్య దృష్టి ఉందా, నేను ఎలా చెప్పగలను, కానీ ఒక్క విషయం చెప్పగలను. నువ్వు బాగా ఆలోచించు, నువ్వు పరీక్ష వ్రాసేటప్పుడు నీ దృష్టి నీ మనస్సు పరీక్ష మీద ఉన్నాయా, వేరొక దాని చేత ఏమైనా నువ్వు ఆకర్షింపబడ్డావా, ఒక్కసారి ఆలోచించి చూడు, కళ్ళు మూసుకుని అన్నాను. అతను ఆలోచించి అన్నాడు, నాకు జ్ఞాపకం వచ్చిందండి, నాకు పాత పాటలంటే చాలా ఇష్టం. ఆ ఎంసెట్ పరీక్ష జరుగుతున్న కేంద్రానికి దగ్గరలో పెళ్లి జరుగుతోంది. ఎవరో పాత పాటలు పెట్టారు. నేను ఇక్కడ రాస్తున్నాను, ఆ పాత పాట వస్తున్నప్పుడు నా మనస్సు వెళ్ళిపోతుండేది. మళ్ళీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ పేపర్ దగ్గరికి మనసు తెచ్చేవాడిని. ఈలోగా సమయం అయిపోయింది. నేను చాలా బిట్లు వేగంగా పెట్టాను. అందుకు పోయింది సార్ నా ర్యాంక్ ఇప్పుడు గుర్తొచ్చింది అన్నాడు. మనసు ఇంద్రియం వెనక వెళ్ళిపోతుంది. అది దానికి ఉన్న బలహీనత. ఇంద్రియాల్ని నిగ్రహించడం అంత తేలిక కాదు. అందులో కంటితో చూస్తూ కూడా, కంటి ఎదురుగుండా కంటిని బలవంతంగా ఆకర్షించగలిగినది కనపడుతున్నా దాని వైపు తాదాత్మ్యత పొందకుండా తాను ఏ పని మీద బయలుదేరాడో దాని వైపుకు వెళ్ళిపోవాలంటే అంత తేలికైన విషయం కాదు. లంకాపట్టణాన్ని మహర్షి ఎందుకంత వర్ణించారో తెలుసా? లంకని వర్ణించడం ఒక ప్రయోజనం, ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా? ఇంత అందమైన లంకలోకి హనుమ అడుగు పెట్టారు దేనికోసం? ఆ రోజు రాత్రి లోపల సీతాన్వేషణం పూర్తవ్వాలి. అందులో ఏ ఒక్క చెట్టు వంక చూస్తూ నిలబడితే చాలు, ఇక కన్ను కదలదు. సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. అలాగే హంసకారండవాకీర్ణాన్వాపీ పత్రోత్పలాయుతాః. ఎంత గొప్ప గొప్ప చెట్లు కనపడ్డాయంటే ఏ ఋతువులోనైనా సరే ఫలించి పళ్లతో విరగకాసినటువంటి చెట్లు కనపడ్డాయి. అది ఏ ఋతువు అయితే ఆ ఋతువులో పండే చెట్లు ఉన్నాయి అక్కడ. అంతంత గొప్ప గొప్ప చెట్టు ఆకర్షించినట్టు ఇంకేది ఆకర్షించదండోయ్. మీరు ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు రహదారి మార్గంలో వెళ్ళేటప్పుడు పెద్ద మర్రి చెట్టు కనపడింది అనుకోండి, అది ఇంచుమించు ఏదో ఒక 1/2 మైలు దూరం విస్తరించి ఓడలు కిందకి దింపేసింది అనుకోండి, మీకు ఒక్క నిమిషం అటు వెళ్ళి అసలు ఆ చెట్టు అందాన్ని చూడాలనిపిస్తుంది. ఎన్నో పువ్వులు పూసినటువంటి ఒక ఉద్యానవనం వంక చూశారనుకోండి, ఒక్కసారి ఆగి ఆ పూల తోట వంక చూసి మురిసిపోతారు. అంత పెద్ద ఉద్యానవనం, అన్ని చెట్లు. సంతతాం వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. మహర్షి మర్చిపోరు. అంత పెద్ద పెద్ద చెట్లు, అన్ని పూలతో ఉన్న చెట్లు, అన్ని పళ్లతో ఉన్న చెట్లని హనుమ చూస్తున్నారు. ఆగారా? ఎక్కడైనా ఒక్క 2 నిమిషాలు ఆగి అబ్బా ఈ చెట్టు ఎంత బాగుందో అన్నారా? అలా అని ఉంటే, ఆయన మనసు ఆకర్షింపబడి ఉంటే మహర్షికి పక్షపాతం లేదు. ఎక్కడైనా తప్పటడుగు పడితే రాసేస్తారంతే. హనుమ ఒక్కసారి తప్పటడుగు వేశారు. మండోదరిని చూసి సీతమ్మ అనుకున్నారు. వెంటనే కోతి బుద్ధి బయట పెట్టుకున్నారు అని రాశారు మహర్షి. ఆయనకేం రాగద్వేషాలు ఉండవు మహర్షికి రచన చేసేటప్పుడు. కానీ మహానుభావుడు అంత గొప్ప ఉద్యానవనం కనపడిన, అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్, అటువంటి గొప్ప గొప్ప సరోవరాలు కనపడిన, హంస కారండవా కీర్ణా వాపీ పత్రోత్పలాయుతాః. అక్కడ హంసలు, కారండవములు, జలపక్షులు, తడిరెక్కలతో ఉన్నటువంటి పక్షులు, ఇన్ని పక్షులు సరోవరాల్లో ఆడుకుంటున్నా, అవన్నీ రకరకాలైనటువంటి ధనులు చేస్తున్నా, అబ్బా ఎంత బాగుందో ఈ హంసల గుంపని ఆయన ఒక్క క్షణం ఆగలేదు. అది ఆయన మనసుకున్న శక్తి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.